అందరికీ వెల్కమ్ టు కృష్ణ శెట్టి వ్లాగ్. సో ఏంటి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, బిర్యానీ చేసా, చికెన్ బిర్యానీ ఎలక్ట్రిక్ కుక్కర్లో. ఇది డే 12. సో నేనైతే మళ్ళీ చికెన్ బిర్యానీ ట్రై చేసా, కాకపోతే లాంగ్ వీడియో పెడదామని చెప్పి లాంగ్ వీడియోలో ట్రై చేశాను అనమాట. సో ఆల్రెడీ ప్రీవియస్లీ చేసినప్పుడు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసా, బట్ ఈ వీడియోకి స్పెషల్ ఏంటంటే అస్సలు కారం వేయకుండా ట్రై చేసా. ఇన్ ద సెన్స్ కారం అంటే కారం ఉంటుంది, పచ్చిమిర్చి కారం, మసాలా కారం అవి ఉంటుంది. మనం ఇంట్లో రెడీ చేసుకుంటే ఎండుమిర్చి కారం అయితే నేను వేయలేదు. సో ఆ ప్రాసెస్ ఎలా చేద్దామో సో చూసేద్దాం. అండ్ అలాగే నేను ప్లేట్లోకి వేసుకున్నాను కదా, అసలు బిర్యానీ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్ అనేది ఒక్కసారి చూసేద్దాం. సో దీనికన్నా ముందు ఒక్కసారి మీరు ఎవరైనా చూసినట్టయితే నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ ఉంటాయి, షార్ట్స్లో కూడా కొన్ని అప్లోడ్ చేసా. ఎలక్ట్రిక్ సిరీస్ అని చెప్పి ఒక డే 1, డే 2, డే 3 అట్లా. ఇదైతే డే 12. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చేసింది అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర ఆ రెండు పేస్ట్ చేసి ఒక సైడ్కి వదిలేసా. అలాగే మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, చికెన్ కూడా మ్యారినేట్ చేసి ఒక 1-2 అవర్స్ ముందే మ్యారినేట్ చేసి సైడ్కి పెట్టుకోండి. అండ్ ఇందులో చిప్స్ కూడా కనిపిస్తున్నాయి, ఏంటా అనుకుంటున్నారా? సో మధ్యలో ఆకలేస్తే తినడానికి, మనం చేసుకుందే తినడానికి, మధ్యలో ఆకలేస్తే తినడానికి కూడా నేను చేసాను. అండ్ అలాగే ముందుగానే ఆయిల్ హీట్ చేసి పచ్చిమిర్చి, అలాగే నేను కొన్ని జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, పెరుగు, మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి నేను మ్యారినేట్ చేసి ఒక 2 అవర్స్ బిఫోరే వదిలేసాను. సో ఆఫ్టర్ దట్ బాయిల్ అయిన తర్వాత చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో, అంత వాటర్ అనేది వస్తుంది మనకి. సో ఆ వాటర్ అంతా బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి మీరు కొంచెం. సో వాటర్ అంతా ఇంకాక నేను ప్రీవియస్లీ ఒక గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. దాంతోపాటు లైక్ విచ్ ఈజ్ అది ఎలా వచ్చిందంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో దాంతోపాటు ఇస్తారనమాట. సో ఒక 2 glasses నేను నానబెట్టుకొని రైస్ ఉంచుకున్నాను. సో ఆ గ్లాస్ తోటే ఓన్లీ 2 glasses ఆఫ్ వాటర్ అనేది మాత్రమే నేను యాడ్ చేశాను. సో చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఆ రైస్ మొత్తం అందులో యాడ్ చేసేయండి. సో అలాగే మీకు కావాల్సిన సాల్ట్, మసాలా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదు, నాకు ఇంకా పడుతుంది అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోండి మీరు. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. కొంచెం ఇక్కడ యాడ్ చేసుకొని మిగిలిన కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఒక్కసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసాక మీకు ఏం సరిపోతే అవి కొంచెం యాడ్ చేసుకోండి. సో ఆఫ్టర్ దట్ నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను పైన. సో అలాగే కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొంచెం మసాలా, చాలామంది పైన మసాలా వేస్తారు కదా, సో నేను పుదీనా, కొత్తిమీర అండ్ మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను. సో నేను వాడింది అయితే మాత్రం 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటుంది కదా, 5 to 10 రూపీస్ ప్యాకెట్స్, అవే నేను వాడుతున్నాను. ఇంటి దగ్గర చేసుకున్నవి ఆర్ తెచ్చుకున్నవి ఏం లేవు. అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో నేను పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. సో మీకు కావాలంటే యాడ్ చేయండి, లేదంటే లేదు. అండ్ దాంతోపాటు జీడిపప్పు కూడా వచ్చింది చూసారా, సో మీరు కూడా జీడిపప్పు ఆర్ బాదం పప్పు కూడా యాడ్ చేసుకోండి. సో ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్, అంతే. మీకు కావాల్సిన పప్పులన్నీ యాడ్ చేసుకొని లిడ్ పెట్టండి. లిడ్ పెట్టి ఒక 1/2 an hour, ఒక మోస్ట్లీ ఒక 30 minutes తీసుకుంటుంది. సో 30 minutesలో కుక్ అయిపోద్ది. సో కుక్ అయిపోయిన తర్వాత బిర్యానీ అనేది పువ్వులా విచ్చుకుంటుంది, చాలా చాలా బాగుంటుంది అలా విచ్చుకుంటాయి. సో ఉడికిపోయిన తర్వాత వెంటనే లిడ్ తీయకుండా ఒక 5 to 10 minutes ఆగి అప్పుడు ఓపెన్ చేయండి. ఫ్లేవర్స్ అవన్నీ బాగా ఇంకి చాలా బాగా వస్తుంది. సో నేనైతే నా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ దీంతోపాటు మీరు రైతా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ మై బిర్యానీ. థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అసలు చూసారు కదా, కారం అనేది యాడ్ చేయాలండి నేను, జస్ట్ ఓన్లీ మసాలా అండ్ పచ్చిమిర్చి కారం అంతే. థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.